ప్రైజ్ ద లార్డ్. మేరీ జోన్స్ అనే అమ్మాయి 1784 సంవత్సరము డిసెంబర్ 16వ తేదీన యూరోప్ దేశంలోని వేల్స్ అనేటువంటి ప్రాంతంలో తను జన్మించిన అమ్మాయిగా ఉంది. ఇక మేరీ జోన్స్ వాళ్ళ తల్లిదండ్రులు చాలా భక్తి కలిగినటువంటి కుటుంబం. వాళ్ళు తరచుగా దేవుని మందిరానికి వెళ్తూ వచ్చేవారుగా. చిత్రంలో చూసినట్లయితే మేరీ జోన్స్, తన తల్లి, తన తండ్రి, ఈ ముగ్గురు కూడా మరి దేవుని మందిరంలో మరి వాళ్ళ దేవుణ్ణి ఆరాధించే కుటుంబంగా ఉంది. మేరీ జోన్స్ వాళ్ళ తండ్రి మరి ఆయన చేనేత కార్మికుడు. ఆయన వస్త్రాలను నేసేటువంటి పని కలిగినటువంటి వ్యక్తి. ఇక్కడ మేరీ జోన్స్ వాళ్ళ నాన్న ఇంట్లో తన వర్క్ను చేస్తున్నాడు, తన వస్త్రాలను నేస్తున్నాడు. మేరీ జోన్స్ మరి తన తల్లిదండ్రులకు ఎంతగానో సహకారంగా మేరీ జోన్స్ ఉండేది. అయితే మేరీ జోన్స్ వాళ్ళ నాన్నకు మరి అనుకునే విధానంగా అనారోగ్య పాలు అయినాడు. ఆయన ఆరోగ్యము క్షీణిస్తూ వచ్చింది. మేరీ జోన్స్ వాళ్ళ అమ్మ ఏమనిందంటే, మరి నీ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నీవు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోమని చెప్పింది. కాబట్టి ఆ దినాల్లో బైబిల్స్ ఎక్కువ లేవు కాబట్టి అందరూ కూడా దేవుని మందిరానికి వెళ్ళి మరి దైవజనుడు పాస్టర్ ఏదైతే మరి దేవుని గురించి బోధించేవాడు ఆ విషయాలు తెలుసుకొని వాటిని వాళ్ళ హృదయంలో దాచిపెట్టుకునేవారు. అయితే మేరీ జోన్స్ వాళ్ళ నాన్న యొక్క ఆరోగ్యము క్షీణించిన కారణాన్ని బట్టి మరి మేరీ జోన్స్ చిన్ననాటి నుంచే తన కుటుంబంలో ఎంతో సహకారాలుగా ఉన్నది. చూడండి, మేరీ జోన్స్ మరి ఆ ఇంట్లో ఉన్నటువంటి కోళ్లకు తను దాన వేస్తుంది. ఆ యొక్క కోడిగుడ్లను మేరీ జోన్స్ సేకరిస్తుంది. అంటే ఇంట్లో మేరీ జోన్స్ చిన్ననాటి నుంచే మరి ఎంతో పని కలిగినటువంటి అమ్మాయిగా ఉంది. ఇంట్లో ఎంతగానో సహకారాలుగా ఉన్నది. ఇప్పుడు చూడండి, మరి మేరీ జోన్స్ వాళ్ళ తల్లి మేరీ జోన్స్ ఇద్దరు కూడా మరి దేవుని మందిరానికి వెళ్తున్నారు. ఎందుకు ఇద్దరు దేవుని మందిరానికి వెళ్తున్నారంటే వాళ్ళ నాన్నకు అనారోగ్య కారణం బట్టి వాళ్ళ నాన్న దేవుని మందిరానికి రాలేనటువంటి పరిస్థితి. ఇప్పటిలాగా మరి ఆ కాలంలో మరి ఆ చర్చెస్ దగ్గరగా ఉండకపోయేవి. ఏదో ఒక చర్చ్ మాత్రమే ఉండేది. ఆ చర్చ్ చాలా దూరంగా ఉండేది. కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ చర్చికి వెళ్ళి అక్కడ దేవుని వాక్యాన్ని విని వచ్చేవారు. ఇప్పుడు మేరీ జోన్స్ తన తల్లి ఇద్దరు కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్ళినారు. వెళ్ళి మరి అక్కడ పాస్టర్ దేవుని వాక్యాన్ని చెప్తుండగా మేరీ జోన్స్ వాళ్ళమ్మ మరి మేరీ జోన్స్ ఇద్దరు కూడా దేవుని వాక్యాన్ని విన్నారు. మేరీ జోన్స్కి ఒక ఆశ ఉంది. నేను వాక్యాన్ని విన్నాను కానీ మా నాన్న వాక్యము వినలేదు, కాబట్టి మా నాన్నకు నేను ఇప్పుడు ఎలాగైనా వాక్యాన్ని చెప్పాలా అని మేరీ జోన్స్ వాళ్ళ పాస్టర్ ఏదైతే చెప్పినాడో ఆ వాక్యాన్ని మరి తన దగ్గర దాచుకొని అది గుర్తుపెట్టుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న ఈరోజు మరి యేసుక్రీస్తు వారి గురించి మరి పాస్టర్ గారు చెప్పినాడు, ఆయన జన్మ గురించి చెప్పినాడు, ఆయన లోకరక్షకుడు అని చెప్పినాడు. కాబట్టి ఎప్పుడైతే పాస్టర్ ఏదైతే విషయాన్ని మేరీ జోన్స్ మరి మందిరంలో వినిందో ఆ విషయాన్ని మేరీ జోన్స్ వాళ్ళ నాన్నకు వచ్చి చెప్పేది. అయితే ఒకనాడు మరి మేరీ జోన్స్ మరి వాళ్ళమ్మ ఇద్దరు మందిరం అయిపోయి తిరిగి ఇంటికి వస్తుండగా మేరీ జోన్స్ వాళ్ళ అమ్మకు ఒక చిన్న రాయి తగిలి తన కింద పడిపోయింది. రాయి తగిలి కింద పడిపోయినప్పుడు
మేరీ జోన్స్ వాళ్ళ అమ్మ భక్తిపరురాలు కాబట్టి మేరీ జోన్స్ కు ఆ యొక్క సందర్భాన్ని తనకు అర్థమయ్యే విధంగా మేరీ జోన్స్ కు చెప్పింది. మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అయితే మన దేవుడు ఈ యొక్క ఇబ్బందుల నుంచి, బాధల నుంచి రక్షించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మేరీ జోన్స్ వాళ్ళ అమ్మ మేరీ జోన్స్ తో చెప్తుంది, ఇక్కడ ఒక దీపం ఉంది, దీపం అనేది రక్షించేదిగా ఉన్నది. ఆ దీపమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని వాక్యము దీపమై ఉంది. కాబట్టి మేరీ జోన్స్ వాళ్ళ అమ్మ చెప్తున్నది, దేవుని వాక్యము మరి మన పాదములకు దీపమైనది, మన త్రోవకు వెలుగై ఉన్నది. కాబట్టి వెలుగుకరమైనటువంటి వాక్యము మేరీ జోన్స్ వాళ్ళమ్మ మేరీ జోన్స్ తోటి మరి పంచుకున్నది. ఎప్పుడైతే మేరీ జోన్స్ తోటి పంచుకుందో ఆ సందర్భంలోనే మేరీ జోన్స్ యేసుక్రీస్తు వారిని తన సొంత రక్షకునిగా అంగీకరించింది. యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడిగా తన జీవితంలో గుర్తించింది. కాబట్టి మేరీ జోన్స్ తన జీవితంలో యేసుక్రీస్తు వారి సొంత రక్షకునిగా అంగీకరించింది. అంగీకరించిన తర్వాత మేరీ జోన్స్ మరి ఇంట్లో మరి ఎంతో శ్రద్ధగా మరి పని చేస్తుంది. ఇప్పుడు మేరీ జోన్స్ దేవుని వాక్యాన్ని నెమరు వేసుకుంటుంది. బైబిల్ లేదు కదా, అలా పాస్టర్ ఏదైతే చెప్పినాడో అదంతా కూడా మేరీ జోన్స్ నెమరు వేసుకుంటుంది, తను ఉచ్చరించుకుంటుంది. కాబట్టి మేరీ జోన్స్ తన జీవితంలో దేవుని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నారు. అయితే మరి మేరీ జోన్స్ మరి వాళ్ళు చిన్న చిన్న మరి వ్యాపారం చేసుకునే వాళ్ళు. వాళ్ళ నాన్న చేనేత కార్మికుడు. మరి వాళ్ళ నాన్న ఇప్పుడు ఉద్యోగం సరిగా చేయట్లేదు. మరి మేరీ జోన్స్ కుటుంబానికి ఎంతో సహాయకురాలుగా ఉంటుంది. కాబట్టి మేరీ జోన్స్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ యొక్క కోళ్ళ దగ్గర మరి సేకరించినటువంటి గుడ్లు ఉన్నాయి కదా, ఆ గుడ్లను ఇప్పుడు మేరీ జోన్స్ అమ్ముతున్నారు. అయితే ఈ యొక్క కోడిగుడ్లను కొనడానికి మరి మిసెస్ హెవెన్స్ ఆ యొక్క మేరీ వాళ్ళ ఇంటికి వచ్చింది. మిసెస్ హెవెన్ మరి ఆ యొక్క మేరీని చూసినప్పుడు మేరీ ఏం చేస్తుందంటే దేవుని వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉంది. అది హెవెన్స్ గమనించింది. నీకు దేవుడు అంటే ఇష్టమా, దేవుని వాక్యం అంటే ఇష్టమా, బైబిల్ అంటే ఇష్టమా అంటే మేరీ జోన్స్ అనింది నాకు చదువు రాదు అనింది. హెవెన్స్ అనింది మరి మేరీ జోన్స్ చెప్పముంటే హెవెన్స్ ఏమనిందంటే మేరీ జోన్స్ నీవు మా ఇంటికి రా, వచ్చి మా ఇంట్లో బైబిల్ ఉంది, బైబిల్ చదువుకోమని హెవెన్స్ చెప్పింది. అయితే మేరీ జోన్స్ కి చదువు రాదు. తను మరి చిన్న గ్రామంలో జన్మించినటువంటి స్త్రీ, తనకు చదువు రాదు, అమ్మాయికి చదువు రాదు. కాబట్టి తనతో చెప్పింది హెవెన్స్ తోటి నాకు చదువు రాదు. అప్పుడు మరి తను ఎంతగానో బాధపడింది, నాకు చదువు రాదు కదా, మరి నాకు మరి చదువు నేర్చుకోవాలి నేను అని ప్రభువుకు మొరపెట్టింది. ప్రభువా మరి హెవెన్స్ గారు మరి ఆ యొక్క బైబిల్ ఉందంట చదువుకోమని చెప్పింది, మరి నాకేమో చదువు రాదు, మరి నేనేం చేయాలా అని మేరీ జోన్స్ ప్రభుతో మాట్లాడుతున్నది. అయితే మేరీ జోన్స్ ఏమని మాట్లాడుతుందంటే ప్రభుతోటి, ప్రభువా మరి నీ యొక్క వాక్యంలో విన్నాను, నువ్వు 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచావంట, అన్ని అద్భుత కార్యాలు చేస్తున్నావు, మరి నాకు చదువుకోవడానికి సహాయం చేయమని మేరీ జోన్స్ మరి ప్రభువుకు ప్రార్థన చేసింది. ఎప్పుడైతే మేరీ జోన్స్ ప్రభువుకు ప్రార్థన చేశాడో మరి ఆ యొక్క వార్త మేరీ జోన్స్ వింటూ వచ్చింది. వాళ్ళ నాన్న చెప్పినాడు, మరి మన ప్రాంతంలోనే మరి స్కూల్ అనేది ఏర్పాటు చేయబడింది, కొద్ది దూరంలో స్కూల్ అనేది ఏర్పాటు చేయబడింది.
మేరీ జోన్స్ వాళ్ళ నాన్నకి చెప్పింది, నాన్న మరి నేను చదువుకుంటాను అని వాళ్ళ నాన్నతోటి చెప్పింది. మరి ఎందుకు చదువుకోవాలి అంటే, నేను బైబిల్ చదవాలా? బైబిల్ చదవాలంటే నాకు మరి చదువు రావాలా? కాబట్టి నేను చదువుకుంటానని వాళ్ళ నాన్నతో చెప్పింది. వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు, మేరీ జోన్స్‌ని సరే నువ్వెళ్లి చదువుకో అని చెప్పాడు. మేరీ జోన్స్ మరి ఇప్పుడు స్కూల్‌కెళ్తున్నది. చదువుకోవడానికి స్కూల్‌కెళ్తున్నది. అయితే మరి ఆ స్కూల్ దగ్గర లేదు. చాలా దూరం 7 కిలోమీటర్లుంటాయి. ఇప్పుడు మేరీ జోన్స్ యొక్క వయస్సు 10 సంవత్సరాలు. కాబట్టి మేరీ జోన్స్ మరి ఆ యొక్క స్కూల్‌కి వెళ్ళింది. స్కూల్‌కి వెళ్ళి అక్కడ స్కూల్‌లో చెప్పినయన్నీ గూడా బాగా వినింది. మేరీ జోన్స్‌కి ఇప్పుడు చదువొచ్చేసింది. చదువుకుంటున్నది. కాబట్టి మేరీ జోన్స్‌కి ఇప్పుడు చదువొచ్చేసింది. ఇప్పుడు చదువొచ్చిన తర్వాత మేరీ జోన్స్ ఏం జేయాలా? బైబిల్ చదవాలా. బైబిల్ చదవాలంటే మేరీ జోన్స్ ఎక్కడికెళ్ళాలా? హెవెన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా. కాబట్టి ఇప్పుడు మేరీ జోన్స్ చదువుకున్నది గాబట్టి, తన వయస్సు గూడా 10 సంవత్సరాలకొచ్చింది. హెవెన్స్ దగ్గరికెళ్ళింది. హెవెన్స్ దగ్గరికెళ్ళి హెవెన్స్‌ని అడుగుతున్నది. బైబిల్ నాకిస్తారా? నేను బైబిల్ చదువుకుంటాను అని చెప్పింది. అయితే హెవెన్స్ తన బైబిలు మరి మేరీ జోన్స్‌కి ఇచ్చింది. మరి మేరీ జోన్స్ మరి బైబిల్ ఓపెన్ చేసింది, చదువుకున్నది. ఆ దినము మేరీ జోన్స్ మత్తయి సువార్త 7 అధ్యాయము చదువుకున్నది. మత్తయి సువార్త 7 అధ్యాయం చదువుకొని, ఆ యొక్క మాటలన్నీ గూడా తన హృదయంలో నింపుకున్నది. నింపుకొని ఏం చేసిందంటే వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళింది. వాళ్ళ నాన్నకి చెప్తుంది, నాన్న నేను మత్తయి సువార్త 7 అధ్యాయము చదువుకున్నాను. ప్రభువు మరి నాతో మాట్లాడినాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. కాబట్టి ప్రభువుని అడిగినప్పుడు ఆయన ఇస్తాడంట. అది బైబిల్‌లో రాయబడి ఉంది. కాబట్టి మరి నేను ప్రభువుని అడిగినాను. ప్రభువా నాకు బైబిల్ ఇవ్వమని అడిగాను. అప్పుడు మేరీ జోన్స్ వాళ్ళ నాన్న అన్నాడు, మనకు మరి నా ఆరోగ్యం బాలేదు. మనకు తినడానికే చాలా కష్టంగా ఉంది. మరి బైబిల్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి మరి పని. చాలా ఖర్చవుతది. మన దగ్గరేమో డబ్బులు లేవు. మరి ఎలా అని మేరీ జోన్స్‌తో అన్నాడు. అప్పుడు మేరీ జోన్స్ అనింది, నేను కష్టపడతాను. ఇంటి కొరకు కష్టపడతాను. అంతే గాకుండా బైబిల్ కొరకు కూడా నేను కష్టపడి డబ్బుల్ని సంపాదించుకుంటానని వాళ్ళ నాన్నతో చెప్పింది. అప్పుడు వాళ్ళ నాన్న ఒప్పుకున్నాడు. మేరీ జోన్స్ ఇప్పుడేం చేస్తున్నది? అడవికెళ్ళింది. మేరీ జోన్స్ ఏం చేస్తుంది? కట్టెలు తీసుకొచ్చుకుంటుంది. కట్టెలు ఇంట్లో ఇస్తుంది. ఆ కట్టెలను అమ్మేస్తుంది. కొంత డబ్బును దాచిపెట్టుకుంటుంది. ఇంకా కోడి దగ్గర ఉన్నటువంటి కోడి గుడ్లను మరి కోళ్ళను పెంచుతుంది. ఆ కోళ్ళను, ఆ గుడ్లను అమ్మేస్తుంది. ఈ యొక్క ఆ యొక్క కట్టెల నుంచి, ఆ కోడిగుడ్ల నుంచి వచ్చినటువంటి ధనాన్ని మేరీ జోన్స్ మరి దాచిపెట్టుకుంటున్నది. కాబట్టి ఇప్పుడు మేరీ జోన్స్ ఆ డబ్బునేం చేస్తుందంటే దాచిపెట్టుకుంటున్నది. ఇప్పుడు మేరీ జోన్స్‌కి ఏంటిదంట మరి ఇప్పుడు మేరీ జోన్స్ దగ్గర డబ్బులొచ్చేస్తున్నాయి. కాబట్టి ఎన్ని ఎన్ని నెలలు పనిచేసిందంటే బైబిల్ కొనడానికి కొరకు మేరీ జోన్స్ 6 నెలలు పనిచేసింది. ఇప్పుడు మేరీ జోన్స్ ఎదురు చూస్తున్నది. నేనింకా బైబిలు కొనుక్కుంటాను. నాకిప్పుడు బైబిలు వచ్చేస్తది. నేనిప్పుడు దూరం వెళ్లి చదవాల్సిన అవసరం లేదు. మా ఇంట్లోనే నేను బైబిల్ చదువుతానని మేరీ జోన్స్ కలలు కంటూ ఉన్నది. ఇప్పుడు మేరీ జోన్స్ వెళ్లి వాళ్ళ నాన్నకి చెప్పింది. నాన్న మరిప్పుడు నా దగ్గర డబ్బులున్నాయి. నేను బైబిల్ కొనుక్కుంటాను అని వాళ్ళ నాన్నతో చెప్పింది. వాళ్ళ నాన్న ఏమన్నాడంటే, మేరీ జోన్స్ మరి నీ దగ్గర డబ్బులున్నాయి. అయితే బైబిలు మరి ఎక్కడ దొరుకుతుందో నీకు తెలుసా అని అడిగినాడు. నాకు తెలవదు అని అనింది. అన్నప్పుడు వాళ్ళ నాన్న చెప్పినాడు, "నువ్వు పాస్టర్‌ని కలిస్తే ఆయన నీకు బైబిల్ కొనడానికి మార్గాన్ని చెప్తాడు" అని అన్నాడు. అప్పుడే మేరీ జోన్స్ ఏం చేసిందంటే, వెళ్లి వాళ్ళ పాస్టర్‌ని కలిసింది. వాళ్ళ పాస్టర్ ఏమన్నాడంటే, మరి బైబిల్స్ మరి
ఈ ప్రాంతంలో దొరకవు. అది ఇక్కడి నుంచి 45 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే మరి అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఎడ్వర్డ్స్. ఆ ఎడ్వర్డ్స్ దగ్గర కూడా ఆ యొక్క బైబిల్ దొరకవు. ఆ ఎడ్వర్డ్స్ నీకు బైబిల్ ఎక్కడ దొరుకుతాయో మార్గాన్ని చూపెడతాడు. కాబట్టి ఇక్కడి నుంచి 45 కిలోమీటర్లు నువ్వు ప్రయాణం చేసి వెళ్తే ఎడ్వర్డ్స్ ని కనుక్కుంటే ఎడ్వర్డ్స్ ని కలుసుకుంటే ఎడ్వర్డ్స్ మరి ఎక్కడ బైబిల్ దొరుకుతాయో అక్కడికి తీసుకొని వెళ్తాడు అని మరి వాళ్ళ పాస్టర్ చెప్పాడు. చెప్పినప్పుడు మరి ఇప్పుడు మేరీ జోన్స్ వాళ్ళ అమ్మనాన్నతో చెప్పినది, మరి నేను వెళ్తానమ్మా బైబిల్ కొనుక్కొని వస్తాను అని చెప్పాను. కాబట్టి వాళ్ళ అమ్మ అనింది, జీసస్ సెడ్ ఐఎమ్ విత్ యూ ఆల్వేస్. కాబట్టి ప్రభు నీకు తోడుగా ఉన్నాడు, వెళ్ళమని వాళ్ళ అమ్మ ప్రార్థన చేసి మరి మేరీ జోన్స్ ని పంపించింది. మేరీ జోన్స్ మరి ఇప్పుడు ప్రయాణం అవుతూ వెళ్తున్నది. కాబట్టి ఆ దినాల్లో 1790 1800 ఆ యొక్క సంవత్సరంలో మరి ఆ యూరోప్ ప్రాంతంలో ఎన్నో మరి జంతువులు ఉంటాయి. వెళ్తుంటే మరి భయంకరమైనటువంటి మరి పులులు ఉంటాయి, మృగాలు ఉంటాయి. అయితే మరి ఎన్నో హాని కలిగించేటువంటి జంతువులు ఉంటాయి. అయితే మేరీ జోన్స్ దేవుని మీద ఆధారపడింది. ద లార్డ్ విల్ కీప్ యూ ఫ్రమ్ ఆల్ హార్మ్. ప్రతి పరిస్థితి నుంచి దేవుడు నీకు సహాయకుడుగా ఉంటాడు. ఆ యొక్క విశ్వాసమును బట్టి మేరీ జోన్స్ ఏం చేసింది, ప్రయాణం చేసి 45 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి మేరీ జోన్స్ మిస్టర్ ఎడ్వర్డ్స్ ని కలిసింది. మిస్టర్ ఎడ్వర్డ్స్ మరి మేరీ జోన్స్ ను అడిగినాడు, ఎక్కడి నుంచి వచ్చినావంటే మేరీ జోన్స్ చెప్పింది, నేను మరి ఆ యొక్క వేల్స్ అనే ప్రాంతం నుంచి వచ్చినాను, నాకు బైబిల్ కొనాలని వచ్చినాను అని చెప్పింది. ఎడ్వర్డ్స్ అన్నాడు, మరి బైబిల్స్ నా దగ్గర ఉండవు, బైబిల్స్ ఒకే ఒక్క వ్యక్తి అమ్ముతాడు, ఆయన పేరు చార్లెస్ థామస్. ఆ యొక్క చార్లెస్ థామస్ దగ్గరికి నేను తీసుకొని పోతాను. నువ్వు ఇప్పటికే చాలా అలసిపోయి వచ్చినావు, ఎండలో వచ్చినావు, నువ్వు విశ్రాంతి తీసుకోమని మరి ఎడ్వర్డ్స్ గారు చెప్పినాడు. ఒకటి మేరీ జోన్స్ ఆ దినము మరి ఎడ్వర్డ్స్ వాళ్ళ ఇంట్లోనే విశ్రాంతి తీసుకునింది. ఉదయకాలంన మరి ఎడ్వర్డ్స్ గారు చార్లెస్ థామస్ దగ్గరికి మేరీ జోన్స్ ను తీసుకొని వెళ్ళాడు. కాబట్టి మేరీ జోన్స్ చార్లెస్ థామస్ దగ్గరికి వెళ్ళింది. చార్లెస్ థామస్ దగ్గరికి వెళ్ళి మేరీ జోన్స్ తన విషయాలన్నీ చెప్పింది. బైబిల్ కొరకు తను ఎంత కష్టపడిందో, బైబిల్ కొరకు ఏమేమి పని చేసిందో, ఆ విషయాలన్నీ కూడా మరి మేరీ జోన్స్ చార్లెస్ థామస్ గారితో చెప్పింది. చార్లెస్ థామస్ గారు ఏమన్నాడంటే, నా దగ్గర 3 బైబిల్స్ ఉన్నాయి, ఆ 3 బైబిల్స్ ఆల్రెడీ అమ్ముడు పోయినాయి, అయితే అవి నేను మరి వేరే వాళ్ళ కొరకు తీసుకొని వచ్చినాను, అవి ఆల్రెడీ అమ్ముడు పోయినవి, ఇప్పుడు నా దగ్గర ఏ బైబిల్ కూడా లేవు అని మేరీ జోన్స్ తో చెప్పినాడు. మేరీ జోన్స్ అప్పుడు చాలా ఏడ్చింది, తన విషయం చెప్పింది, నేను ఈ బైబిల్ కొనడానికి 6 నెలలు కష్టపడినాను, నేను కట్టెలు అమ్మినాను, కోడిగుడ్లు అమ్మినాను, మరి ఎంతో ప్రయాసపడి డబ్బులు సమకూర్చినాను, ఇప్పుడు నాకు ఒక్క బైబిల్ కూడా దొరకదా, నేను బైబిల్ చదువుకోవడానికి 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి హెవెన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకొని వచ్చేదాన్ని, ఇప్పుడు నాకు ఒక బైబిల్ దేవుడు ఇస్తే మరి ఆ బైబిల్ చదువుకోవాలని నాకు ఎంతో ఆశ ఉందని మరి మేరీ జోన్స్ చాలా ఏడ్చింది చార్లెస్ థామస్ దగ్గర. చార్లెస్ థామస్ అన్నాడు, నువ్వేడవకు, నీ సాక్ష్యంను నేను విన్నాను, కాబట్టి నేను ఒక బైబిల్ నేను నీకు ఇస్తాను. కాబట్టి మేరీ జోన్స్ కి ఒక బైబిల్ ని చార్లెస్ థామస్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మరి మేరీ జోన్స్ చాలా సంతోషపడింది, ఇప్పుడు మేరీ జోన్స్ కి బైబిల్ వచ్చేసింది, చార్లెస్ థామస్ బైబిల్ ఇచ్చినాడు. కాబట్టి మేరీ జోన్స్ సంతోషంతో మరి ఇంటికి వెళ్ళింది. ఎంత సంతోషమో, బైబిల్ దొరికింది నాకు, ప్రభు ఇచ్చినాడు అని ఎంత సంతోషంతో మేరీ జోన్స్ ఇంటికి వెళ్ళింది.
అయితే ఇప్పుడు చార్లెస్ థామస్ లో ప్రభువు మాట్లాడుతున్నాడు. చార్లెస్ థామస్ అది పేదవాళ్ళు బైబిల్ కొరకు ఎంతో ప్రయాసపడుతున్నారు. వాళ్ళకు మనము నువ్వు బైబిల్ను ఇవ్వాలా అని చార్లెస్ థామస్ తో ప్రభు మాట్లాడినాడు. అయితే ఆ దినాల్లో మరి బైబిల్ 67 భాషల్లో మాత్రమే ఉండేది. కాబట్టి ప్రపంచానికి బైబిల్ చాలా అరుదుగా ఉండేది. బైబిల్ ఎవరి దగ్గర ఉన్నదంటే గొప్ప వాళ్ళ దగ్గర మాత్రమే బైబిల్స్ ఉండేవి. పేదవాళ్ళ దగ్గర బైబిల్స్ ఉండకపోయేవి. చాలా తక్కువగా ఉండేవి. అయితే ఆ యొక్క బ్రిటిష్ ప్రాంతంలో చార్లెస్ థామస్ మరి ఆ ఫారినర్స్ అందరినీ పిలిచి మరి ఇప్పుడు పేదవారికి బైబిల్ మరి ఇవ్వాలని ప్రభు నాకు ప్రేరేపించినాడు. అందరికి బైబిల్ అందుబాటులోకి రావాలా అని ప్రభు నాకు ప్రేరేపించినాడు అని మరి ఆయన వాళ్ళందరినీ అడిగినప్పుడు మరి 7,000 పౌండ్స్ వాళ్ళు విరాళాలు ఇచ్చినారు. 7,000 పౌండ్స్ వాళ్ళు 1804 సంవత్సరంలో మరి ఆయన విరాళాలు సేకరించినాడు. విరాళాలు సేకరించి ఆయన ఒక సొసైటీని ఏర్పాటు చేసినాడు. ఆ సొసైటీ పేరు ఏంటి అంటే బ్రిటిష్ అండ్ ఫారెన్ బైబిల్ సొసైటీ. బ్రిటిష్ అండ్ ఫారెన్ బైబిల్ సొసైటీ ఏర్పాటు చేసి మొట్టమొదటిసారిగా ఈ యొక్క 7,000 పౌండ్స్ విరాళాలను తీసుకొని ఆ యొక్క బైబిల్స్ ని ఆయన ఏం చేసినాడంటే డిస్ట్రిబ్యూట్ చేసినాడు. కాబట్టి ఇప్పుడు బైబిల్ సొసైటీ ద్వారా, బ్రిటిష్ అండ్ ఫారెన్ బైబిల్ సొసైటీ ద్వారా మరి వాక్యం అనేది బైబిల్స్ అనేది మరి అనేక మందికి మరి ఆ యొక్క లండన్, యూరప్ ఆ ప్రాంతాలంతా కూడా మరి బైబిల్స్ అనేది వచ్చేస్తున్నాయి. అందరూ ఇప్పుడు బైబిల్స్ చదువుకుంటున్నారు. అయితే మరి చార్లెస్ థామస్ చెప్పినాడు మేరీ జోన్స్ తోటి, మేరీ జోన్స్ మరి నేను అనేక మందికి బైబిల్ నేను పంచిపెట్టినాను. దానికి కారణం ఏంటిదంటే నీవే ఇన్స్పిరేషన్. నీకు దేవుని పట్ల ఉన్నటువంటి ఆసక్తి, నువ్వు బైబిల్ కొనుక్కోవడానికి నువ్వు పడిన ప్రయాస నన్ను కదిలించి నేను అనేక మందికి బైబిల్స్ ని మరి నేనేం చేస్తున్నానంటే మరి అనేక మందికి బైబిల్స్ ని అందజేస్తూ వచ్చినానని మేరీ జోన్స్ తో చెప్పినాడు. అప్పుడు మేరీ జోన్స్ చార్లెస్ థామస్ కి మరి కృతజ్ఞత తెలియజేసిన తర్వాత మేరీ జోన్స్ మరి తన పనిని ఆపలేదు. తను మరి అనేక మందికి బైబిల్ రావడానికి కొరకు తను పని చేసుకుంటూ కొంత డబ్బును కూడబెట్టుకుంటూ మరి యొక్క బైబిల్ సొసైటీకి విరాళాలు ఇచ్చింది. ఇప్పుడు తనకే కాదు బైబిల్, మేరీ జోన్స్ కే కాదు, మేరీ జోన్స్ లో వాళ్ళ యొక్క చర్చ్ వాళ్ళందరికీ కూడా మేరీ జోన్స్ బైబిల్స్ ని ఆ యొక్క బైబిల్ సొసైటీ నుంచి, బ్రిటిష్ అండ్ ఫారెన్ బైబిల్ సొసైటీ నుంచి బైబిల్ తీసుకొని వచ్చి వాళ్ళ చర్చ్ వాళ్ళందరికీ ఇచ్చి మేరీ జోన్స్ మరి ఆ యొక్క చర్చ్ కి సండే స్కూల్ టీచర్ గా మార్పు చెందబడి చిన్నపిల్లల మధ్యలో తను ఎంతో గొప్ప పరిచర్య చేసింది. కాబట్టి ఇప్పుడు ప్రతిదినము మేరీ జోన్స్ బైబిల్ చదువుతూ ఉన్నది. మరి వాళ్ళ చర్చ్ వాళ్ళందరికీ కూడా బైబిల్స్ వచ్చినాయి. వాళ్ళందరూ బైబిల్స్ చదువుతున్నారు. దేవుని వాక్యము, దేవుని ప్రేమ అందరికీ వ్యాప్తి చెందబడింది. కాబట్టి మేరీ జోన్స్ తన యొక్క సాక్ష్యం ద్వారా చార్లెస్ థామస్ ను కదిలించి అనేక మందికి దేవుని వాక్యము మరి సన్నిహితం కావడానికి మేరీ జోన్స్ ఎంతగానో కష్టపడింది. అంతేకాదు మరి మేరీ జోన్స్ జీవితం ద్వారా మరి ప్రభు రక్షణ అనేక మందికి బయలుపరచబడింది. లేఖనం ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించినాడు. లేఖనముల ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధి చేయబడినాడు. లేఖనముల ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు వారు 3వ దినాన తిరిగి లేచినాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో రక్షణ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారికి
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ దగ్గర పాప క్షమాపణ ఉంది. కాబట్టి ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయనకు కుమారులుగా మార్పు చెందబడతారు. కాబట్టి మేరీ జోన్స్ ద్వారా దైవ ప్రేమ అనేకమైనటువంటి దేశాలకు వ్యాప్తి చెందించబడింది. ఆ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించింది. ఆ యొక్క బైబుల్ సొసైటీ ద్వారా అనేక మందికి బైబుల్స్ అందుబాటులోకి వచ్చినాయి. అనేక మందిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని స్వీకరించి ఆయన నమ్ముకున్నారు. కాబట్టి మేరీ జోన్స్ చాలా చిన్న అమ్మాయి, కానీ తన పరిచర్య చాలా గొప్పది. తన చిన్న పరిచర్య ద్వారా, తన చిన్న సాక్ష్యం ద్వారా అనేక మందికి ఇప్పుడు బైబిల్ చాలా తక్కువ రేటుకి వచ్చేస్తున్నాయి. మన చేతిలో ఇప్పుడు బైబిల్ ఉందంటే, మన చేతిలో ఇప్పుడు ఈ బైబిల్ ఉందంటే అది మేరీ జోన్స్ యొక్క త్యాగం. బైబిల్ ఇంత తక్కువ రేటుకు మనము తీసుకోగలుగుతున్నామంటే ఆ దినాన తనకున్నటువంటి మక్కువ, ఇష్టం, ప్రభువును ప్రేమించింది, ప్రభు వాక్యాన్ని ప్రేమించింది, ప్రభువుని ఎరిగింది, అనేక మందికి మార్గదర్శకురాలుగా మార్పు చెందబడింది. కాబట్టి నీవు నేను కూడా మరి ప్రభు కొరకు మరి ప్రయాసపడినప్పుడు, ప్రభు ప్రేమను అనేక మందికి పంచినప్పుడు అనేక మంది జీవితాల్లో మరి మార్పు అనేది జరుగుతుంది. అనేక మంది జీవితాలు క్రీస్తు ప్రేమతో నింపబడి